సారు గారు ఆ యొక్క మరణాన్ని తలుచుకుంటూ మనము శోకించడం కాదు, ఆయన దేవుని యొక్క విశ్వాసములో జీవించిన తీరు, బ్రతికినటువంటి తీరు, వారి కుమారులను పెంచినటువంటి తీరును మనం గుర్తు చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనలో కూడా మరణాన్ని చేయించాడు అని మనందరం కూడా విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మరణించి 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరంలోకి మనము అడుగు పెడుతూ ఉన్నాం. ఆయన బతికినటువంటి తీరు, ఆయన చూపించినటువంటి విశ్వాసము, ఆయన ఇతరులతో, కుటుంబ సభ్యులతో కనబరిచినటువంటి ప్రేమ ఆప్యాయతను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తన యొక్క కుమార్తెలను పెంచినటువంటి విశ్వాసంలో వారు చూపించినటువంటి క్రమబద్ధత అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆ సార్ నాకు, నేను బేగంపేటలో చదివేటప్పుడు 8వ తరగతి 9వ తరగతిలో చదివేటప్పుడు ఆ సార్ గారు నాకు ఉపదేశాలుగా ఉంటున్నారు. అక్కడ పాటలు ఎప్పుడైనా సరే అక్కడ పాటలు మాత్రం చాలా మంచి నేర్పిస్తారు. ప్రతిరోజు కూడా, ప్రతి శనివారం మాకందరికి కూడా బోడి పిల్లలకు వచ్చేసి సాయంత్రం పూట కూర్చోబెట్టుకునేది. మరుసటి రోజుకు ఏం పాటలు పాడాలి, మరుసటి రోజుకు ఏ విధంగా గుడిలో ఉండాలని ఆ సార్ గారు మమ్మల్ని కూడా అలాగే కూర్చోబెట్టుకొని ప్రార్థనలు తీసుకొని ఒక్కొక్క పాట స్పష్టంగా, ఆ సార్ మాత్రము మంచి గట్టి వాయిస్ అన్నమాట, చాలా గంభీరంగా వాయిస్ ఉంటుంది. ఇంకా కంచెర బాగా పడతాడు. ఆ కంచెలతోనే ఆ పాటలు ఏ విధంగా పాడాలి, ఏ విధంగా మనము ఎత్తుకోవాలి అని ఆ సార్ గారు చాలా నేర్పించారు అన్నమాట. ఆ యొక్క విశ్వాసంలో, ఆ యొక్క పాటలలో కూడా నాకు ఇంకా కొద్దిగా ఏదో కొద్దిగా నేను పాడుతున్నట్టుగా అందుకు కూడా ఆ సార్ గారు కూడా ఒక కారణం అని నేను ఈరోజు చెప్తూ ఉంటున్నాను. ఆ యొక్క విశ్వాసంలో, ఆ యొక్క క్రమబద్ధతలో పిల్లలు పెంచేటువంటి తీరులో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఉపదేశకుడు అంటాడు 7వ అధ్యాయము 1వ వాక్యంలో మనము చూసుకున్నట్లుగా అక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. విలువగల సుగంధ తైలము కంటే మంచి పేరు మెరుగు అని. విలువగల సుగంధ తైలము కంటే మంచి పేరు మెరుగు అని. పుట్టినరోజు కంటే గిట్టిన రోజు చాలా విలువైనది. మనము విలువగల సుగంధ తైలం అంటే మనకు ప్రతిరోజు కూడా మనము చెట్లు చూసుకుంటాం. స్నానం చేసినా కానీ చేయకపోయినా కానీ మనము ఏదో స్ప్రే కొట్టుకోబోతుంటాం. బయటకైనా సరే కొద్ది దూరం పోయినా సరే మనము స్ప్రే కొట్టుకోబోతాం. ఎందుకు పోతామంటే మనలో ఉన్నటువంటి చెమట వాసన, మనలో ఉన్నటువంటి అవి రాకూడదు అని. అందుకే ఆ యొక్క సెంటు కొట్టుకొని పోతూ ఉంటాం. విలువగల సుగంధ తైలము కంటే మంచి పేరు మెరుగు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఈ యొక్క మంచి పేరు అనేది చిన్నప్పటి నుండి మనం తెచ్చుకునేది. వారి యొక్క మన తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాదు అది. కానీ మనకు వారి తల్లిదండ్రులు పేరు పెట్టినా సరే మనకంటూ ఒక మంచి పేరు మనం తెచ్చుకుంటూ ఉన్నాం. ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా ఆమె మంచి ఆమె అని మనము మన యొక్క ప్రవర్తన బట్టి ఆ యొక్క మంచి పేరు అనేది మనకు, మన కుటుంబానికి వస్తూ ఉంది అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆ యొక్క పేరును సాధనం చేసుకుంటూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఏ విధంగా తన ఈరోజు ఆ పేరులో ఆ సారు గారు పెరిగినటువంటి తీరు, అదే విధంగా విశ్వాసంలో, కుటుంబ జీవితంలో తన భార్యకైతేనే, కుమార్తెలకైతేనే, కొడుకైతేనేమి పెంచినటువంటి తీరును మనం చూసినట్లయితే ఆయన మంచి పేరు తెచ్చుకొని మరణించాడు అని మనం చూస్తూ ఉన్నాము. అందుకే పుట్టినరోజు కంటే గిట్టిన రోజు చాలా విలువైనది. మనము పుట్టినరోజు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. కానీ గిట్టిన రోజు, చనిపోయిన రోజు, మరణించిన రోజు మనకు చాలా విలువైనదని మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పుట్టినరోజు నువ్వు ఈ లోకానికి వస్తూ ఉంటూ ఉన్నావు, కానీ మరణించిన రోజు నువ్వు ఇక్కడ నుండి
పరలోకానికి, దేవుని సమక్షంలోకి నువ్వు కొనిపోతూ ఉంటున్నావు. ఎక్కడి నుండి నువ్వు వచ్చావో తిరిగి అక్కడికి నువ్వు వెళ్తూ ఉంటూ ఉన్నావు. అందుకే పుట్టినరోజు కంటే గిట్టినరోజు మెరుగైనది, విలువైనది అంటూ ఉన్నాడు. పుట్టినరోజు మనం ఇక్కడికి వచ్చి కొంతమంది మనల్ని చూసుకొని సంబరపడుతూ ఉంటున్నారు, వాళ్ళందరూ ఉంటున్నారు. కానీ మనకు ఏమీ రాదు. మన కొద్దిపాటి ఆనందమే, కొద్దిపాటి సంతోషమే కలుగుతూ ఉంటుంది. కానీ పుట్టినరోజు మనందరితో మన యొక్క ఆత్మీయులు, మన కుటుంబ సభ్యులు వారు శోక సముద్రం ఉన్నా కానీ నేను నా ప్రభుత్వం దర్శించుకుంటున్నాను. నా 8 సంవత్సరాల పాటు నేను ప్రభు దగ్గర నుండి దూరమైనటువంటి నేను తిరిగి ప్రభు దగ్గర చేరుతూ ఉంటున్నాను. పరలోక రాజ్యానికి నేను వెళ్తూ ఉంటూ ఉన్నాను. నా యొక్క బంధాలన్నీ తెచ్చుకున్నా సరే ప్రభు యొక్క దేవునిలో సన్నిధిలో నేను ఆత్మబంధంతో నేను వెళ్తూ ఉంటూ ఉన్నాను అని మనందరూ మన యొక్క ఆత్మ పలుకుతూ ఉంటూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే పుట్టినరోజు కంటే గిట్టినరోజు విలువైనది అని మనం తెలుసుకోవాలి. అందుకే మరణాన్ని చూసి మనము భయపడకూడదు, మరణము భయాన్ని కలిగించకూడదు. అది మనము ప్రభు దగ్గరికి చేర్చే విధంగా మనందరూ కూడా ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళే విధంగా మారడానికి మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరుల, అందుకే మరణాన్ని చూసి మనము భయపడకూడదు, మరణాన్ని చూసి మనము ఏడవకూడదు, మరణాన్ని చూసి మనము కలవ